హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చిరిగిపోయినటువంటి కరెన్సీ నోట్లను పడేయడం కానీ చెత్తబుట్టలు వేయడం కానీ మనం చేస్తుంటాము. చిరిగిపోయిన నోట్లు అది ఏ కరెన్సీ నోట్లు అయినా కానీ 500 అయినా 100 అయినా 200 అయినా 50 అయినా ప్రతి ఒక్క కరెన్సీ నోట్లను చిరిగిపోయినటువంటి ముక్కలైనటువంటి మన చిన్న ఇంట్లో పిల్లలు చింపివేయడం కానీ లేకపోతే మనకు నాని ఖరాబ్ కావడం వల్ల ఎలుకలు కొట్టడం వల్ల ఇట్లాంటివి మనం చిరిగిపోయిన నోట్లను పడేస్తుంటాం బయట. కాబట్టి ఇలాంటివి ఒక దేశంలో సోమాలియా దేశంలో చిరిగిపోయిన నోట్లను కూడా కుట్లు వేయడం జరుగుతుంది. మరి ఎందుకు కుట్లు వేస్తున్నారు? అక్కడ పైసలు లేకన్నా ఉన్న నోట్లను కుట్లు వేసుకుంటారు అంటే అక్కడ 30 సంవత్సరాల వరకు కొత్త నోట్ల కరెన్సీని ముద్రించకపోవడం, తయారు చేయకపోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ చిరిగిపోయిన నోట్లని కుట్లేసుకొని వాడకం జరుగుతుంది. అట్లా డాలర్ కానీ అదేవిధంగా డిజిటల్ కరెన్సీ కానీ వాడకం అనేది పెరిగిపోయింది. అదేవిధంగా టైలర్ గిరాకీ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే మనం లోటు చింపుకుంటామంటే టైలర్ కాడికి పోతాం కాబట్టి టైలర్ గిరాకీ కూడా పెడుతుంది. ఇక్కడ మనం బట్టలు చింపుకొని టైలర్ కాడికి ఎలా పోతామో అక్కడ నోట్లు చింపుకొని టైలర్ కాడికి పోతే టైలర్ గిరాకీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు చిరిగిపోయిన నోట్లను కూడా చాలా భద్రంగా దాచిపెట్టుకోండి. ఏ టైం ఎలా వస్తుంది ఓ సామెత కూడా మనకు ఏంటంటే పెంట మీద పెంకాస్తో కూడా అవసరం పడుతుందని అంటుంటారు. కాబట్టి మనం చిరిగిపోయిన నోట్లను కూడా ఒక డబ్బా చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ చిరిగిపోయిన నోట్లను కూడా గవర్నమెంట్ కూడా రిటర్న్ తీసుకోవచ్చు. ఒక విధంగా లేకపోతే దాన్ని కూడా మనం ఇక్కడ కూడా మనం కుట్లేసుకొని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకైనా మంచిది. చిరిగిపోయిన నోట్లను కూడా మనం భద్రంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశంలో 30 సంవత్సరాలుగా కొత్త కరెన్సీని ముద్రించకపోవడం, పాత నోట్లని కుట్లేసుకొని వాడకం చేయడం జరిగింది. అలా డిజిటల్ కరెన్సీ కానీ డాలర్ కానీ వాడకం కూడా పెరిగిపోయింది. మరి ఇట్లాంటిది మనకు కూడా రావాలని కోరుతున్నాను. మరి ఇట్లాంటి చిరిగిపోయిన నోట్లను కరెన్సీని అంటే అక్కడ కరెన్సీని కొత్తగా కరెన్సీని ముద్రించకపోవడం వల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే పాత కరెన్సీని అంటే చీరిపోయేటటువంటి కరెన్సీని వాటిని కుట్లు వేసుకోవడం, మనం ఇక్కడ బట్టలు కుట్లు వేసుకున్నట్టు వాళ్ళు నోట్లు కుట్లు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మనం భద్రంగా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ ఏ టైంలో ఎలా ఎంట్రీ ఇస్తుందో తెలియదు. కాబట్టి అవి కూడా మనం భద్రంగా పెట్టుకోవడం చాలా సేఫ్గా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని లేక మనవి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.